భోజనం ముందు కూర్చుని తినడం సైన్స్ అంట. నెలమీద కూర్చుంటే ఏమవుతుందో తెలుసా? మన భారతీయ సంస్కృతిలో భోజనం ఒక పద్ధతి. చాలామంది గమనించని విషయం ఏమిటంటే మన పెద్దలు భోజనం ముందు నేలమీద కూర్చుని తినే అలవాటు ఎందుకు పెట్టారు? ఇది కేవలం సంప్రదాయమా? లేక దీని వెనుక సైన్స్ ఉందా? నిజానికి ఇది పూర్తిగా సైన్స్ ఆధారిత ఆరోగ్య అలవాటు. భోజనం ముందు నేలమీద సుఖాసనాల్లో కూర్చుని తినడం వల్ల మన శరీరం సహజంగా రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. ఈ సమయంలో మెదడు శరీరానికి ఒక సంకేతం ఇస్తుంది. ఇప్పుడు జీర్ణక్రియకు సిద్ధం అవ్వు అని. అలా కూర్చున్నప్పుడు మన శరీరంలో డైజెస్టివ్ జ్యూసెస్ సహజంగా విడుదల అవుతాయి. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, బరువు పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నేలమీద కూర్చుని తినేటప్పుడు మనం తొందరగా తినలేము. నెమ్మదిగా నమిలి తినాల్సి వస్తుంది. ఇది ఓవర్ ఈటింగ్ని తగ్గిస్తుంది మరియు కడుపు నిండిన భావన త్వరగా కలుగుతుంది. ఇప్పటి కాలంలో చాలామంది కుర్చీలో కూర్చుని లేదా టీవీ చూస్తూ తింటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ సరిగా జరగక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. మన పెద్దలు చెప్పిన ప్రతి అలవాటుకు వెనుక ఒక బలమైన కారణం ఉంటుంది. నేలమీద కూర్చుని తినడం మంచి జీర్ణక్రియ, మనస్కు ప్రశాంతత, శరీరానికి ఆరోగ్యం. ఈ రోజు నుంచే ఒక చిన్న మార్పు చేయండి. భోజనం ముందు క్రింద కూర్చుని తినండి. ఆరోగ్యంగా జీవించండి. మీరు ఇప్పటికే ఇలా తింటున్నారా? కామెంట్లో చెప్పండి.